ఏపీ రాజకీయాల్లో గత 2 ఏళ్లుగా కంటిన్యూస్గా డిక్లైన్లో ఉన్న ట్రెండ్ ఏంటి? డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వాల్యూ ఎలా పడిపోతుందో అంతకంటే వేగంగా ఏపీలో పడిపోతున్న ఫ్యాక్టర్ ఏది? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలుసా? క్రెడిబిలిటీ. ఎవరి క్రెడిబిలిటీ పడిపోతుంది? హామీల విషయంలోనూ, పర్ఫార్మెన్స్ విషయంలోనూ, మతపరమైన ఎజెండా చేయడం విషయంలోనూ జనంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాదు, అంతకంటే ఎక్కువగానే ఆధారాలతో సహా దొరికిపోయే పరిస్థితి ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? క్రెడిబిలిటీ గనక ఇలాగే పడిపోతూ ఉంటే గనక మరో 1-2 ఏళ్లకి ఏది ఎన్నికల వరకు ఆగక్కర్లా రాజకీయం, పరిస్థితులు, పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? డీటెయిల్డ్గా చూద్దామా? క్రెడిబిలిటీ పడిపోతే రాజకీయం ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. నేను డిస్కస్ చేయబోయే పాయింట్లేవి నిరాధారంగా గాల్లోంచి తీసినవి కాదు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అందుకని పాయింట్ బై పాయింట్ పక్కాగా మాట్లాడుకుందాం. 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. రాజకీయాల్లో పవర్ గేమ్ అంటే అధికారం కోసం పాకులాట అనేది ఉండటం సహజమే. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లుగా ఎప్పుడూ లేనట్టుగా ఎన్నికలు అయ్యాయో లేదో మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల గురించి మాట్లాడడం కనపడతా ఉంది కదా. ఈ కూటమి 15 ఏళ్ళు ఉంటుంది లాంటి ప్రకటనలు చేయడము, కలిసే ఉంటాము అని ఎవరో అడక్కపోయినా కానీ ప్రత్యేకంగా కల్పించుకుని మరీ చెప్పడం కనపడతా ఉంది కదా. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. చూశారు కదా, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓటేయటం గురించి ఎప్పుడు 18 నెలల కిందటే మొదలు పెట్టేశారు మాట్లాడడం. అంటే ఎన్నికలు అయ్యి అవగానే నెక్స్ట్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? భయమా, అభద్రత, ఆందోళన, అంతకు మించిన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అంటే 2024లో కూటమి చూపించిన రిజల్ట్ ఉంది చూసారా. సరే, ఇప్పుడు ఎలిగేషన్స్, ఆరోపణలు, సందేహాల జోలికి వెళ్ళబాకండి. ఇప్పుడు అది కాదు ఇక్కడ టాపిక్. ఎందుకు అలా మాట్లాడుతున్నారో అని చెప్తున్నా. ఎందుకు అంటే నెవర్ బిఫోర్ ఎఫర్ట్స్ పెట్టి ఊహించని రీతిలో 164 సీట్లు సాధించిన తర్వాత అపనమ్మకం, అధైర్యం కూటమి నాయకత్వంలోనే బయలుదేరినట్టున్నాయి. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం, ఈ గెలుపు శాశ్వతం అన్నట్టుగా చిత్రీకరించేందుకు ట్రై చేయడం కనపడతా ఉంది. పైగా గుజరాత్లో గెలిచినట్టు, మరో చోట గెలిచినట్టు, మరో చోట గెలిచినట్టు వరుసగా గెలుస్తాం అని కూడా వీళ్ళు చిక్కినప్పుడల్లా పోలికలు తీసుకొస్తూ ఉంటారు కదా. కారణం ఏంటి అంటే ఇలా 3 పార్టీలు ఉంటాయి, కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ, మోడీ సపోర్ట్ మాకే ఉంది, అసలు ఇదంతా శాశ్వతం అని చెప్పాలనేది ప్రయత్నం. రాజకీయాల్లో అధికారం శాశ్వతమా? 45 ఏళ్లుగా కింద మీద అవుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న మనకు ఆ మాత్రం తెలియదా? తెలియక కాదు. ఎందుకు ఇలా మాట్లాడడం అంటే దాని వెనక ఒక అభద్రత ఉంది, ఆందోళన ఉంది, జనం రియలైజ్ అవుతారేమో అనే టెన్షన్ ఉంది. అందుకోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటాం. మీడియాని మోహరించి కంటిన్యూస్ గా ఏదో ఒక ఎజెండాని, నెగిటివ్ ఇంప్రెషన్ ని అపోజిషన్ మీద పెట్టాలనుకుంటాం. ఇది రాజకీయ తంత్రం. మరి క్రెడిబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, డెంట్ అవుతా ఉంది, ఐస్ క్రీమ్ కంటే వేగంగా కరుగుతుంది అని ఒక మాట అన్నా కదా స్టార్టింగ్ లో. అదేంటి? ఒక 5 ఫ్యాక్టర్స్ చూద్దాం. చంద్రబాబు క్రెడిబిలిటీ ఏ మందం ఎఫెక్ట్ అయ్యిందో మీరే చెప్తారు నాకు. మొదటిది, ఆధ్యాత్మిక ఎజెండా సెట్ చేసి మతపరంగా నెగిటివ్ చేయాలి జగన్ని అని వ్యూహాత్మకంగా 1.5 కిందట కామెంట్ చేసేసాం కదా. ఎలాంటి ఆధారాలు, ప్రూఫ్స్, దర్యాప్తులు, నివేదికలు, టెక్నికల్ ఫ్యాక్ట్స్ లేకుండానే లడ్డూల్లో పందికొవ్వు కలిసింది తిరుమల లడ్డూల్లో అని చెప్పాం కదా. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఘీకు బదులు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది కదా. అధికారంలో ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు అని అక్షింతలు వేయడమే కాదు, నిజ నిర్ధారణ కోసం సిట్ని కూడా నియమించింది కదా. అంటే ఆధారాలు లేకుండా మాట్లాడేస్తాం మనము, క్రెడిబిలిటీ అనే దానికంటే కూడా అడ్వాంటేజ్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇదొక తిరుగులేని రుజువు. గత 2 ఏళ్లలో ఇది మొట్టమొదటి మైల్ స్టోన్ క్రెడిబిలిటీ డెంటింగ్ లో అనుకోవచ్చు. ఆ తర్వాత అదే సిట్ రిపోర్ట్ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పినా మనం రిలక్టెంట్ గా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే రకమైన ఆరోపణలు చేయడానికి ట్రై చేశాము. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఈలో వేసి జనంలో వ్యతిరేకత రావడము, ఆ తర్వాత సొంత వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి రావడాన్ని కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం కదా. ఇదంతా ఆఫ్టర్ షాక్స్ అంటారే, అలాగా ప్రకంపనలు అనమాట. మరి రెండోది ఏంటి? ఇదే ఎపిసోడ్లో ఆధారాలతో సహా మనం 2009లో చేసిన వీడియో బయటికి రావడం. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అప్పట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రత్యేకంగా జీవో తెస్తే, జీవో నెంబర్ 746, 747, జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ జీవో మీద యుద్ధం ప్రకటించాము, ఆ జీవోని స్క్రాప్ చేసేస్తాము అని చెప్పి ఇంకా ముందుకెళ్ళి క్రిస్టియన్ల ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తున్నాడు వైఎస్ఆర్ అని కూడా ఆరోపించాం కదా. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీపోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. చూసాం కదా ఈ వీడియో. తీరా అలా అప్పుడు మాట్లాడారు, ఇప్పుడేమో తిరుమల పవిత్రతని కాపాడుతాం మేమే అని ఎలా అంటున్నారు అని అడుగుతూ ఉండేసరికి అసలు తాను అలాంటి కామెంట్లే చేయలేదు అని చంద్రబాబు కొట్టేసిన తీరు. దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కళలో కూడా చేయలేని దిశ ఇమాజిన్ చేయలేను. చూశారు కదా, ఇలా కొట్టేసిన తీరు నిజంగా నిశ్చేష్టపరిచి షాకింగ్కి గురి చేస్తూ ఉంది కొద్దిమందిని. మిగతా వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉందనుకోండి, అదేంటి ఇలా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కానీ అలా ఎలా చెప్పేశారు అని ఆలోచించటం, నిర్ఘాంతపోవటం. ఇప్పుడు న్యూట్రల్గా, ఏది జెండాలు ఎజెండాలు లేకుండా న్యూట్రల్గా చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కొంత సెక్షన్ ఉంటారు కదా, ఒక 10-15%, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. క్రెడిబిలిటీని డెంట్ చేసిన ఎపిసోడ్స్లో ఇది రెండోది. మొదటిది సుప్రీంకోర్టు చివాట్లయితే, రెండోది వీడియో కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కానీ తాను అలా అనలేదు అని చెప్పేసరికి క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితి. ఇది రీసెంట్గా కనిపిస్తున్న ఎజెండాకి సంబంధించిన 2 ఇష్యూస్. మరి హామీల అమలు పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, ఇప్పుడు గెలవకపోతే కష్టమే అనుకుని ఎన్నికల బరిలో దిగాం 2024లో. జనానికి ఆశ పెట్టడానికి సూపర్ 6 అని ప్రకటించాం కదా. సూపర్ 6 హామీలు అమలు చేయడానికి ఏడాదికి 1,60,000 కోట్లు ఖర్చు అవుతుంది అని ఆర్థిక అవగాహన ఉన్న వాళ్ళు ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా సరే సంపద సృష్టించి అమలు చేసి చూపిస్తామన్నాము, పెన్షన్లు ఒకటి ఇచ్చాము, పెంచాము, అదే తడిసి మోపుడైంది. ఏదో నక్క మీద తాటిపండి పడింది అంటారు కదా, అలా పడినట్టు అయింది. ఇప్పుడు కొత్తగా ఎవరికి రావట్లా, ఎందుకంటే భరించలేనంత భారం. అంటే అక్కడ 1000 పెంచినందుకు ఇక్కడ ఎన్ని వేల మంది, లక్షల మంది కొత్త పెన్షన్లు రాక అల్లాడిపోతున్నారో ఆ బాధ చెప్పడం వర్ణాతీతం. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉన్నాయి. పెన్షన్ల మినహా మిగతా హామీల అమలు ఎంతవరకు వచ్చింది? పోనీ ఇంకా టు బి ప్రిసైజ్ నేరుగా చెప్పాలంటే, ఆడబిడ్డ నిధి కింద మహిళలందరికీ 1500 ఏమో నెల ఇస్తామని చెప్పాం కదా, ఇస్తున్నామా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాము, ఇస్తున్నామా? 3,000. 50 ఏళ్ళకే పెన్షన్ అని ఇంకోటి ఏదో చెప్పాం, అమలవుతోందా? మరి ఇలాంటి ఎదురు చూపులు, నిరాశలు ఉండగా మనం ఏమన్నాము? ఇప్పుడు కాదు, 8 నెలల్లో 10 నెలల్లో కిందటే సూపర్ 6 హామీల అమలు అయిపోయింది, ఇంకా ఎవరన్నా రావట్లేదు అన్నారంటే వాళ్ళకి 4 మందం అన్నాం. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి 4 మందం తప్ప ఇంకోటి కాదు. చూశారు కదా, మిగతా విషయాల సంగతి ఏమో కానీ పథకాల మీద ఆశపడిన వాళ్ళు, పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎంత నిరాశపడి ఉంటారు. మన మాటకి మనమే విలువ ఇవ్వకుండా ఇలా మాట్లాడితే క్రెడిబిలిటీ సంగతి ఏం గాను? క్రెడిబిలిటీని డెంట్ చేసి జనాన్ని షాక్కి గురి చేసిన పరిణామాల్లో ఇది 3వది ముఖ్యమైనది. ఇక 4వది యువత, ఉపాధి. రాష్ట్రం బీభత్సం అయిపోతుంది, అప్పుల పాలైపోతుంది, ఉపాధి లేదు. సంపద సృష్టించేస్తాం, ఉద్యోగాలు తెచ్చేస్తాం అని అధికారంలోకి వచ్చాము. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. కమ్ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాము. ఇప్పుడేమో కొత్తగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పబోయి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పి భంగపడ్డాం కూడా. 23 lakh crore jobs. 23 lakh crore jobs? చూశారు కదా నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ. పోనీ పెద్ద మనసుతో అర్థం చేసుకుందాం, 20 లక్షల ఉద్యోగాలే అనుకుందాం. వచ్చినాయా? వచ్చి ఉంటే కనుక ఒక లిస్ట్ అనౌన్స్ చేయొచ్చుగా, ఫలానా ప్రాంతంలో ఫలానా ఇండస్ట్రీ వచ్చింది, ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎవరు మాట్లాడబోకండి, మాట్లాడే ముందు చెక్ చేసుకోండి ఇది అని చెప్పొచ్చుగా. క్రెడిబుల్, రిలయబుల్ సోర్స్ ఉంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే, ట్రాక్ రికార్డు ఉంటే. చెప్పలేని పరిస్థితి, ఎవరన్నా మాట్లాడితే గద్దిస్తా ఉన్నాము. ఇలా ఉద్యోగాలు ఇచ్చాము అని చేస్తున్న ప్రకటన చూసి యువత, చదువుకున్న వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు నిరాశపడే పరిస్థితి, మన క్రెడిబిలిటీని క్వశ్చన్ మార్క్ చేస్తున్న పరిణామాల్లో ఇది 4వది అతి ముఖ్యమైనది కదా. ఆ తర్వాత అప్పుల మీద అయితే అసలు జరిగిన ప్రచారం బాబోయ్ వర్ణనాతీతం. 2024కు ముందు తెల్లారు లేస్తే అసలు పేపర్లో పెట్టింది పుట్టిందే అప్పటి జగన్ రెజీమ్ మీద ఆరోపణలు చేయడానికి అన్నట్టుగా అప్పుల ఎజెండాని బయటికి తెచ్చారు కదా. అప్పులు తెచ్చేస్తున్నాడు, బటన్ నొక్కేస్తా అంటాడు, పంచి పెట్టేస్తున్నాడు, మొత్తం అంతా బీభత్సం అయిపోయింది. అసలు రాష్ట్రం దివాళా తీసి శ్రీలంక, సూడాన్ ఇంకేవేవో అయిపోయిందని చెప్పాం. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. ఇప్పుడు మన అప్పు 8,50,000 కోట్లు సంపద సృష్టిస్తామని చెప్పాం. తీరా చూడబోతే పేపర్ చూడండి, రోజుకి ఎంత అప్పులు చేస్తున్నామో ఇదిగో ఇక్కడ నెంబర్ చూడండి. ఎంత అప్పు రోజుకి
ఇప్పటి వరకు 3,25,000 కోట్లు ఏమో అప్పులు చేశారు అని ఆందోళనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. మనం కూడా మంగళవారం వస్తే చాలు ఆర్బీఐ ముందు నిలబడే పరిస్థితి ఉంది. ఎన్ని అప్పులు చేశారు అంటే చెప్పలేకపోతున్నాం. ఆఖరికి చాలా ఆశ్చర్యకరంగా బడ్జెట్లో కూడా ఎన్క్లోజర్స్ తీసేసాం అప్పులు చెప్పకుండా. ఇప్పటి వరకు బడ్జెట్కి అనుబంధంగా ఎన్క్లోజర్స్ పెట్టేవాళ్ళు, అంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డు చెప్తూ ఎన్ని అప్పులు ఉన్నాయి, లక్ష్యాలు ఎంతవరకు సాధించారు అని ఆధారాలతో చూపించేందుకు ఎన్క్లోజర్స్ పెట్టడం సంప్రదాయం ప్రజాస్వామ్యంలో. అలాంటి ఎన్క్లోజర్స్ కూడా తీసాం, ఎందుకంటే అప్పులు చెప్పాల్సి వస్తుందని. పైగా ఎన్ని అప్పులు జరిగినాయి ఇప్పటి వరకు అంటే 2024 ముందే మాట్లాడుతున్నాం కానీ గత 2 ఏళ్ల గురించి ప్రస్తావించట్లా. అడుగుతుంటే ఇస్తా అని చెప్తామంటున్నాం. There I will give you all the details. It is very transparent. కొంత అప్పు తీసుకున్నాం, కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇస్తాం. చూశారు కదా, ఇట్లా అంటే అప్పుల విషయంలో ప్రచారం ఏమో పతాక స్థాయిలో ఆకాశాన్ని అంటేలాగే చేసాము. తీరా చూడబోతే మనం అప్పుల మీదే ఆధారపడి బతుకుతున్నాం ఇప్పుడు అని అర్థమవుతూ ఉంటే అసలు ఆ మాటే మాట్లాడట్లా, జనానికి అర్థం కాదులే అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు క్రెడిబిలిటీ ఉంటుందా? ఈ 5 కార్మికపరమైన విషయాలైనా, హామీల విషయమైనా, ఉద్యోగాలైనా, అప్పులైనా, ఈ 5 టాపిక్స్లోనూ క్రెడిబిలిటీ ఎఫెక్ట్ అయిపోయే, డెంట్ అయిపోయే పరిణామాలే కనపడుతూ ఉన్నాయి కదా. కళ్ళ ముందు ఆధారాలు కనపడుతుంటే డినై చేసే మోడ్లోనే ఉన్నాం కదా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి నేను ఇంతవరకే చెప్తున్నా. ఎన్నికలకు ఒకసారి పొత్తులు మార్చడం గురించో, ఒక లీడర్ గురించే 2-3 రకాలుగా మాట్లాడిన సందర్భాలు, సిచ్యువేషన్స్ గురించో నేను మాట్లాడట్లా. అవి కూడా మాట్లాడితే క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిణామాల లిస్ట్ కొండవీటి చేస్తాడంటారే, అంత అయిపోతుంది. అందుకోసమే ఈ క్రెడిబిలిటీ డెంట్ అవటం అనేది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానమైన ఎజెండా అయిపోయింది. ఈ విషయం మీద టీడీపీ వ్యూహ బృందం, చంద్రబాబు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం మీడియాని హ్యాండిల్ చేయొచ్చు, మనం అనుకున్న ఎజెండానే మీడియా జనం మీద రుద్దడానికి ప్రయత్నం చేయొచ్చు గాక. 3 పార్టీలు ఇలాగే కలిసి ఉంటాం కలకాలం అని కూడా పదే 1కి 4 సార్లు అడిగినా అడగకపోయినా చెప్పొచ్చు, నమ్మించాలని అనుకోవచ్చు. కానీ అల్టిమేట్లీ మూలస్తంభంలో ఉండాల్సిన నాయకుడి క్రెడిబిలిటీనే డెంట్ అయితే ఎన్ని పార్టీలు కలిసి ఉంటే ఏం ప్రయోజనం? మీడియా ఉత్త బూరాలు ఎంత ఊస్తే మాత్రం ఏం లాభం? సౌండ్ వస్తుందా? బుగ్గలు వాస్తే తప్పితే క్రెడిబిలిటీ కదా అసలు సోలు. ఆ సోల్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏపీలో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆధారాలన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి, జనం మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం చెప్పిందే చెల్లుబాటు అవుతోంది అని అనుకోవడానికి 2004 ముందు జమానాలో లేం మనం. అందుకోసమే మేజర్ గేమ్ చేంజ్ ఓవర్ ఏపీ రాజకీయాల్లో ఏంటి అని అడిగితే డెంట్ అయిపోతున్న ఈ క్రెడిబిలిటీ అని నాకు అనిపించింది. మీరైతే ఏం చెప్తారు? చంద్రబాబు క్రెడిబిలిటీ ఈ స్థాయిలో డెంట్ అవటం ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్ నిర్మాణాత్మకంగా చేయండి, సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడండి. కీ టాక్స్ అనేది ఆలోచనలకి వేదిక.